Hey everyone, today we are going to learn how to create a views in Django. So మనం previous videoలో యాప్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. So in this video we are going to learn how to create views in Django. So now open the VS Code and then open terminal and here click SVREC మీద రైట్ క్లిక్ ఇస్తే URLs న్యూ ఫైల్ క్రియేట్ చేయమని చూపిస్తుంది. అక్కడ urls.py అనే పైథాన్ ఫైల్ని మీరు క్రియేట్ చేసుకోవాలి .py అనే ఎక్స్టెన్షన్తో. ఇక్కడ urls.py ఈ urls.py దాని పక్కన ఉన్న urls.py అనేవి సేమ్గా ఉన్నాయి. బట్ సెకండ్ కనిపిస్తున్న urls.py అనేది మెయిన్ ఫోల్డర్ అంటే మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ SVRE మై క్యాంపస్కి రిలేటెడ్. ఇప్పుడు మనం క్రియేట్ చేసినది SVRECకి రిలేటెడ్ అనమాట. సో వ్యూస్ ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి. SVRECలో ఆల్రెడీ డిఫాల్ట్గా వ్యూస్ అనేది జాంగోనే ఇచ్చేసింది పైథాన్ ఫైల్. ఆ వ్యూస్ని మనం ఇప్పుడు యూజ్ చేసుకొని ఇప్పుడు మనము ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఎందుకు వ్యూస్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ రాస్తున్నాం అంటే మనకి ఏదో ఒక టెక్స్ట్ కావాలి అవుట్పుట్ ఫార్మాట్లో. లైక్ ఇప్పుడు మనం C లాంగ్వేజ్లో చూసుకుంటే #include stdio.h int main print hello world అట్లా ఏదో ఒకటి ఇచ్చేసి టెక్స్ట్ని అవుట్పుట్లో మనము రన్ చేసినప్పుడు అవుట్పుట్లో మనకు హలో వరల్డ్ అని వస్తుంది. సో హియర్ ఇన్ యూజింగ్ జాంగో మనం ఫస్ట్ వ్యూస్లో ఫంక్షన్ రాయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ లైన్ డిఫాల్ట్గా ఉంది ఏది రెండర్తో. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం ఫంక్షన్ తీసుకుంటున్నాము, డెఫ్ మై వ్యూ రిక్వెస్ట్ అండ్ రిటర్న్ HTTP రెస్పాన్స్ హలో జాంగో అనే టెక్స్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే HTTP రెస్పాన్స్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ అంటే ఇక్కడ ఎల్లో కలర్ లైన్ చూపిస్తుంది అనమాట. ఎందుకు చూపిస్తుంది ఎల్లో కలర్ లైన్? ఎందుకంటే HTTP రెస్పాన్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ పైలాన్స్. దాట్ మీన్స్ మనము HTTP రెస్పాన్స్ని ఇంపోర్ట్ చేసుకోలేదు. సో మనం అది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఫ్రమ్ Django.http ఇంపోర్ట్ HTTP రెస్పాన్స్. ఇప్పుడు మనం రిమూవ్ చేసి HTTP రెస్పాన్స్ని మనం అగైన్ టైప్ చేస్తే ద ఎర్రర్ ఈజ్ రిమూవ్డ్ నౌ. సో ఇక్కడ నేను టెక్స్ట్ ఏమి ఇచ్చానంటే హలో జాంగో అనే టెక్స్ట్ ఇచ్చాను. నెక్స్ట్ మనము urls.py SVRECలో క్రియేట్ చేసినాం కదా. సో ఇక్కడికి వచ్చి మనము రౌట్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనము మై క్యాంపస్లో ఉన్న urls.pyకి ఒక రౌట్ ఉంటుంది. నెక్స్ట్ SVREC urls.pyలో ఇంకొక రౌట్ ఉంటుంది. ఆ టూ కాంబినేషన్ కలిపి మనం బ్రౌజర్లో టైప్ చేసినప్పుడు అవుట్పుట్ వస్తుంది. సో మీకు అర్థమవుతుంది ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ టైప్ ఏం చేసామంటే ఫ్రమ్ Django.urls ఇంపోర్ట్ పాత్. నేను Django.urlsలో నుంచి పాత్ని ఇంపోర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఏంటి, ఫ్రమ్ SVREC అనేది ఏంది మై యాప్ నేమ్. ఫ్రమ్ SVREC ఇంపోర్ట్ వ్యూస్. ఎందుకు వ్యూస్ రాసినాము, వ్యూస్లోనే మనం టెక్స్ట్ ఇచ్చినాం. సో ఆ వ్యూస్ని ఇంక్లూడ్ చేయకపోతే మనకు అవుట్పుట్ రాదు ఇక్కడ. సో దాట్స్ వై వ్యూస్ని ఇక్కడ తీసుకున్నాం మనం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది ప్యాటర్న్, URLs ప్యాటర్న్స్ని ఇట్లానే ఫాలో అవ్వాలి. సో ఇక్కడ URLs ప్యాటర్న్స్లో మనం ఏం రాస్తున్నామంటే ఒక పాత్ ఇస్తున్నాం. ఈ పాత్ని కొటేషన్స్లలో ఇవ్వాలి. ఇక్కడ పాత్ని నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మై క్యాంపస్ని ఫస్ట్ తీసుకొని SVRECని సెకండ్ తీసుకున్నట్లయితే ONE1 SECOND అట్లా సెకండ్ అట్లా తీసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ అదే పెట్టవచ్చు నువ్వు. సో అక్కడ పాత్లో మనము ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ views.my view. నేను ఫంక్షన్ నేమ్ ఏం క్రియేట్ చేసిన views.pyలో మై వ్యూ అనే ఫంక్షన్ నేమ్ని యూజ్ చేసిన. సో ఇక్కడ ఏం యూజ్ చేయాలి, urls.pyలో views.my నేమ్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీరు మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ విచ్ ఈజ్ మై క్యాంపస్లోకి వస్తే ఇక్కడ ఆల్రెడీ admin.site.urls ఉంది. బట్ మనం క్రియేట్ చేయాలి నెక్స్ట్ ఇంకొక రౌట్ క్రియేట్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ దానికంటే ముందు మనము పాత్ని ఇంపోర్ట్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది. సో దాట్స్ ఇట్, నో నీడ్ టు వరీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏం క్రియేట్ చేస్తున్నానంటే మై క్యాంపస్ అనే నేమ్ క్రియేట్ చేస్తున్నా. అంటే ఇదేంది, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ urls.pyలో ఉన్న SVREC సెకండ్ది.
సో ఆ రెండు కాంబినేషన్తో మనం బ్రౌజర్లో సెర్చ్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంక్లూడ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. ఇంక్లూడ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. Django.urlsలో నుంచి ఇంక్లూడ్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎర్రర్ అనేది రిమూవ్ అవుతుంది. అక్కడ svrac.urls అనేది urls.py svrac అనే యాప్ యూఆర్ఎల్లో నుంచి యాప్ నేమ్ని మనం ఇక్కడికి ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. అంటే ఇది మెయిన్ రౌట్. సెకండ్ రౌట్ వచ్చేసి svrac urls.py అనేది సెకండ్ రౌట్. వ్యూస్లో మనం ఫంక్షన్ రాసేసినాం. మై వ్యూ అని చెప్పేసి HTTP రెస్పాన్స్ యూజ్ చేసుకొని హలో జాంగో అనే టెక్స్ట్ని ఇచ్చేసామన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్. లైక్ urls.pyలో మనం అంతా వేసేసినాం, svrac చేసేసాం, వ్యూస్ కూడా చేసేసాం. ఇప్పుడు మనము రన్ చేయాలి. అంటే ఎలా రన్ చేయాలి? వన్ సింగిల్ లైన్ కమాండ్ అనేది ఉంది. python manage.py రన్ సర్వర్. ఇప్పుడు సర్వర్ అనేది రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనము అవుట్పుట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లింక్ ఫార్మాట్లో వచ్చింది. లింక్ని ఓపెన్ చేస్తే మనము డైరెక్ట్గా అక్కడ మనకు ఎర్రర్ చూపిస్తుంది. అంటే లైక్ పేజ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మీరు, పేజ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఎందుకు? మనం దానికి బ్రౌజర్కి మనం ఏం చెప్పలేదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది, రౌటింగ్స్ ఏం ఇవ్వలేదు మనం. సో దాట్స్ వై మనం ఫస్ట్ ఇచ్చిన urls.py మై క్యాంపస్లో ఉన్న నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ మై క్యాంపస్ /svrac. దిస్ ఈజ్ అవర్ సెకండ్ రౌట్, రైట్? సో svrac ఈజ్ ద సెకండ్ రౌట్. చూడండి ఇక్కడ హలో జాంగో అనేది క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో మనము వ్యూస్ యూజ్ చేసుకొని హలో జాంగో అనే టెక్స్ట్ని సక్సెస్ఫుల్గా అవుట్పుట్లో చూపించామన్నమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.